లివర్ సపోర్ట్ చేయాలి. సో, కరెక్ట్. ఆ కండిషన్‌లో ఉండుండగానే రావాలి సార్. పథ్యం ఏమన్నా చేయాలా గురుగారు? నేనొక్కటి చెప్తున్నాను సార్. ఆ! లివర్ ఇబ్బంది పడితే గనక, లివరు ఫెయిల్ అయితే గనక, ఈరోజు రూపాయికో, రూ. 2 వైద్యం జరగట్లేదండి. వేలు, లక్షలు. లక్షలు. లక్షలనేది చిన్న మాటే. అవును. లక్షలనేది చిన్న మాటే. జాగ్రత్తగా ఉండాలి. ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ కేర్ తీసుకోవాలి. పిల్లలు అవనివ్వండి, ఇంటి ఓనర్ ఇంటి ఓనర్ మీన్ హస్బెండ్, హ్మ్. తండ్రి అవనివ్వండి ఎవరైనా ఆ! చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఉంది సార్. రైట్. ఒకప్పుడులాగా లేదు. రైట్. గురూజీ ఏమన్నా పథ్యం చేయాలా దీనికి? ఏం అంటే లేదండి. నాన్ వెజ్ ఇక్కడ మానేయడం ఇట్లా? పథ్యం చేయాలనుకుంటే అసలు ట్రీట్మెంటే జరగదు సార్. అచ్చచ్చా! ఎందుకంటే ఆయనకి తెలియకుండా మనం చేస్తుంటాం. ఆ! ఆయన ఏం తింటాడో, ఏం తాగుతాడో ఆ! మనకే కదా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐడియా ఉండదు. ఓకే. సో, అంతే కదా! అవును. పథ్యం అయితే ఏదీ లేదు. ఓకే. వితౌట్ పథ్యంలోనే మనం చేయొచ్చు. రైట్. ఇప్పుడు అతన్ని తీసుకెళ్తాం మనం. వరుసగా వాడిస్తుంటాం. ఓ 2 నెలలు అంటే 3 నెలలలో నెల రోజులు వాడి వదిలేసాడనుకోండి ఎవరికీ హ్మ్. చెప్పకుండా. హ్మ్. మళ్ళేంటి ఇగ మళ్ళా మొదటికొచ్చినట్టే సీను? లేదు సార్. ఆ! అంటే జనరల్‌గా వీళ్ళు చాలామంది ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తుల్ని హ్మ్. అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓకే. కొంతమంది. ఓకే. అందరూ ఓకే. కాదు. హ్మ్. కొంతమంది. అవి మనకు ఫెయిల్యూర్‌లా కనిపిస్తుంటాయి. సో, వాళ్ళేంటంటే ఆయన ఫాలో అప్ అవ్వడం ఉండదు. ఆయన స్థితి, డయాగ్నోసిస్, ఆయన ఇంటెస్టైన్స్, ఆయన స్టమకు, ఆయన ఆకలి ఇవేవి పరిశీలన ఏమి ఉండదు సార్. అవును. ఏదో వేసామా, తిన్నాడా, పోయాడా అన్నట్లుగా ఉంటది. అంతే అలాంటోళ్ళు కదా! కాదు. అవును. ఏదైతే ఫాలో అప్ చేస్తారో మాతో హ్మ్. వాళ్ళందరూ కూడా 100% ఇది రిజల్ట్ అయితే ఉంటుంది సార్. హ్మ్. ఓకే. రిజల్ట్ మాత్రం పక్కా. పక్కా రిజల్ట్ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోద్ది. 3 మంత్స్ అయిపోతది. అప్పుడు ఇగ సరే మానేసాడు అనుకున్న టైంలో ఎవరన్నా ఫ్రెండ్ బలవంత పెట్టి మళ్ళీ తాగిస్తే ఎట్లా ఉంటది పరిస్థితి? మాక్సిమం రిసీవ్ అవ్వదు. అవుదా? సూపర్. మాక్సిమం రిసీవ్ అవ్వదు. ఎందుకంటే ఆ! ఆయనే చెప్తాడు స్వయంగా. నేనైతే ఒకప్పుడు ఫుల్ బాటిల్ తీసుకునేవాడిని. అవును. ఇప్పుడున్న పొజిషన్‌లో నాకు బాడీ బాగలేదా? లేదంటే లిక్కర్ పడట్లేదా? హ్మ్. ఏమో నాకైతే ఐడియా లేదు గానీ, ఆ! నేను తీసుకోలేను ఆయనే చెప్తాడు. ఒకవేళ తీసుకున్నా గానీ, ఒక 20 ఎంఎల్ కంటే ఎక్కువ పోదండి లోపలికి. బా! రిజెక్ట్ అయిపోతుంది. ఓహ్! అప్పుడు ఆయన డిసైడ్ అయిపోతాడు. ఓకే. మెంటల్‌గా ఏంటంటే, ఇది నాకు పడట్లేదు. వదిలేయడం బెటర్ గదా! అయినా దీనివల్ల నాకొచ్చిన లాభం ఏంటి? అవును. ఇంతకాలం చాలా నేను లాస్ అయ్యాను. ఆ! ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాను అనే ఒక ఆలోచనతో పాటు ఓకే. 100% ఆయన సహకరిస్తాడు సార్. అక్కడి వరకు వచ్చాడంటే సహకరిస్తాడు. అవునా? పక్కా. గుడ్. అక్కడి వరకు గుడ్. వచ్చాడంటే కనీసం 3, 4 హ్మ్. మంత్స్ వాడుంటాడు. రైట్. ఆ! సో, ఇప్పుడు నాకు తెలిసి మీరు 20లలో కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ చేసుంటారు. యెస్. రైట్? యెస్. సో, వాళ్ళలో ఫెయిల్ అయిన కేసులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. ఆ! ఏమీ లేవు. ఓకే. చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్సు, హై ప్రొఫైల్ పీపుల్స్ చాలామంది మా బోర్డులు చూసి లేదంటే మా నెట్‌లోనో లేదా సంథింగ్ ఏదో చూసి వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చేవాళ్ళు ఉంటారండి. హ్మ్. వచ్చి మాకు అడుగుతుంటారు. ఎట్లా అంటే, "సార్ నేను ఒక పెద్ద సంస్థకి మార్కెటింగ్ ఏజెంట్‌ని నేను. లేదంటే మార్కెట్ ఇన్‌చార్జ్‌ని. నాకు కొన్ని మీటింగ్‌లకి నేను వెళ్తుంటాను. హైదరాబాదు, బొంబాయి, చెన్నై, కలకత్తా లాంటి ప్రాంతాలకు నేను వెళ్తుంటాను. అక్కడ హ్మ్. మాకు ఈ ఆల్కహాల్ సిట్టింగ్ అనేది ఉంటుంది సార్. ఇది ఆ! కమ్యూనికేషన్ కోసము. నేను అసలు ఈ మధ్య కాలంలో ఇదివరకు చాలా తీసుకునేవాడిని. మరి ఏం జరిగిందో నాకు తెలీదు. ఇది మాకు రివర్స్ అయ్యేది ఏదైనా ఉందా అని కూడా వచ్చేవాళ్ళున్నారండి. ఆ! రివర్స్ అంటే నేను తక్కువే తీసుకుంటాను. ఎక్కువ అదేలెండి. తీసుకోను. అవును. మరి నాకు ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చారా? లేదంటే ఏం జరిగిందో నాకైతే తెలియడం లేదు గానీ, నాకు ఇది ఆ! తాగడానికి ఏదైనా ఉందా? అంటే మాకు అర్థమవుతుంది సార్. వాళ్ళ హిస్టరీ చూసుకొని మేము ఒకసారి చూసుకుంటాం. ఈయనకి మన ట్రీట్మెంట్ ఏదో జరిగినట్లు ఉంటది. ఆళ్ళకి మేమేం చేస్తామంటే, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వడం కోసం వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి చూసి చక్కదిద్దే ప్రక్రియలో ఏదో ఒక మెడిసిన్ ఇస్తుంటాం. పలానా మల్టీవిటమిన్సో లేదంటే ఇంకేదైనా మెగ్నీషియం లాస్ ఉంటే మెగ్నీషియం సంబంధించిన నేచురల్ మెడిసిన్స్ ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తామండి. ఆళ్ళింకా "మరి సార్ ఓకే. ఇదేది అవ్వట్లేదు. ఇది కంటిన్యూ చేయాలని" చెప్పేసి వాళ్ళు ఎక్కువగా మనతో గడియడికి రారు. హ్మ్. ఫ్రీక్వెంట్‌లీ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఓకే. ఆహా! మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన టైంకి మీరు చెప్పిన డైట్‌కి గనుక కాలేదనుకోండి. మందు మానేయలేదతను. హ్మ్. అప్పుడు మీ దగ్గర ప్లాన్ బి ఏంటి? ఏమీ లేదు సార్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఇదేదో ఒక కమిట్మెంటు, ఒక ప్రామిస్సో ఇలాంటిదేమీ లేదు. ఓకే. 100% అయితే జరుగుతుంది. 100% జరుగుతుంది. దీంట్లో ప్రామిస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. వాళ్ళు ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంటారు. 100% మనం ఇది ఫైనల్ ఆప్షన్‌లా ఉంటుంది కాబట్టి దీన్ని వాడుకోవడమే సార్. ఓకే. ఇప్పుడు హ్మ్. పెళ్లవ్వకముందు ఆహ్, బుర్ర నిండా మంచి కర్లింగ్ హెయిర్ ఉంటదండి. అవును. మీరు ఈ ప్రశ్నేస్తామా?
పెళ్ళైన తర్వాత ఇలా కర్లింగ్ హెయిర్ ఉంటుందా, మధ్యలో పట్టబుర్ర అయిపోద్దా, పొట్ట వచ్చేస్తుంది అని అడగం కదా. అడగంగా. మరి అది అంత చిన్నదాని కోసం అడగనప్పుడు ఇది ప్రాణాల మీదకి వచ్చేది, రేపు భవిష్యత్తుని మీకు ఉద్ధరించేది, కరెక్ట్. దీని ప్రయత్నం చేయడమే కదా. ఉమ్, 100% ప్రయత్నం చేయాలి కదా. కరెక్ట్. నన్ను ఇంటర్వ్యూ చేయడం కాదు కదా. అవును, ఇప్పుడు నేను ఒక నిజం, డాక్టర్, నిజం. నన్ను ఇంటర్వ్యూ చేయకూడదు కదా ఇక్కడ. ఉమ్, సో 100% మీరు హెల్ప్ తీసుకోండి, దాన్ని మీరు సపోర్ట్ చేస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయండి. రైట్, సూపర్, మంచి మాట చెప్పారు. 100% సార్. ఈ డి అడిక్షన్ సెంటర్లు కావచ్చు, వైద్యం పెద్ద ఖరీదైపోయిన వైద్యం ఉంది, చాలా ఖరీదైపోయి సార్. లక్షలేగా, మామూలు దోపిడీ కాదు. లక్షలు మరి చిన్న మాట అండి. మీరు అదే స్టైల్ ఏమన్నా కొంచెం ఉపశమనం ఏమి లేదు సార్. పేదవాడికి మధ్యతరగతి పేదవాడికి- అందుబాటులో ఉంటారా? పేదవాడికి చాలా అందుబాటులో ఉండేలాగే మేము బిహేవ్ చేస్తున్నాం. మాకిది వృత్తే కానీ వ్యాపారం అయితే కాదు. వెరీ గుడ్. 100% మేమైతే సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తామండి. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా మా దగ్గరకు వస్తే సూపర్. ఆ స్థాయిని బట్టి మేము లాస్ అయినా కానీ మేము భరించి వాళ్ళకి మేము సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. సూపర్ సార్. అయితే చాలా మందికి అది జిల్లాల్లో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, అమెరికాలో ఉంటారు, వేరే రాష్ట్రాల్లో ఉంటారు మన తెలుగు వాళ్ళు. వాళ్ళకి మెడిసిన్ కావాలంటే మీరు కొరియర్లో పంపిస్తారా? ఈరోజు చాలా ఈజీ అయిపోయింది సార్. ఇది అసలు పెద్ద problem అడగాల్సిన కాదు. అవసరం లేదు. అసలు చాలా ఈజీ అయిపోయింది. అవును, ఎందుకంటే ఈవెన్ అమెరికాలో ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు డైలీ వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. అవును. ఆ చిన్న చిన్న సిటీస్లో ఎక్కడ ఎనీ కంట్రీ ఎక్కడికైనా మనం ఇది కొరియర్ పంపించవచ్చు. ట్రావెలింగ్ అనేది ఇది పంపించడం అనేది చాలా ఈజీ అయిపోయింది సార్. విత్ ఇన్ ది సిటీ అయితే వాళ్ళు అసలు రావాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. టోటల్గా మనకున్న మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనం మాట్లాడుకోవచ్చు, చూడొచ్చు, ఉమ్, వీడియో చూడొచ్చు, డయాగ్నోసిస్ చూడొచ్చు, వాళ్ళు పంపించే రిజల్ట్స్, టెస్టుల రిపోర్ట్స్ చూడొచ్చు. వాళ్ళు కూడా రాక్కర్లేదు. కొంతమంది ముసలి పేరెంట్స్ ఉంటారండి, వాళ్ళు రాలేరు. అవును, వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఇదొక పెద్ద ప్రాబ్లం. కరెక్ట్. వాళ్ళు రాక్కర్లేదు సార్. రైట్. ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి చక్కగా మీరు ఆ కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఆ కౌన్సిలింగ్ ఫ్రీగా తీసుకోవచ్చు. మీరేంటో ప్రతిదానికి డబ్బు కట్టాల్సిన అంతే అవసరం కదా. లేదు. అవును, అవును. ఒక్కసారి వచ్చి ఏదో నామినల్ ఫీజు ఉంటుంది, అంటే మీ రిజిస్ట్రేషన్ అంతే చేయడానికి కదా, అవును. ఐడెంటిఫికేషన్ కోసం ఉంటుంది. అవును, ఫర్దర్గా ₹1 కూడా తీసుకోవడం ఉండదు. మెడిసిన్ ఛార్జెస్ అయితే డిఫరెంట్స్ ఉంటాయి సార్. అవును. అవి కూడా చాలా పేదవాడికి అందుబాటులోనే ఉంటాయి. ఓ సూపర్. నథింగ్. సూపర్. మాకైతే మేము పెద్ద పెద్ద హోర్డింగ్స్, పెద్ద పెద్ద అద్దెలేం కట్టట్లేదు, ఏం చేయట్లేదు. మేము మెన్ టు మ్యాన్, మౌత్ టు మౌతే ఇదంతా అవును, 2 రాష్ట్రాలు కూడా అవును. ఇది స్ప్రెడ్ అవడం జరిగింది. అది 100% మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే, ఓకే. చాలా అందుబాటులో ఉంటుంది. సూపర్ సార్. రైట్. అంటే నాకు పెద్ద డౌట్ ఏంటంటే చాలా మందికి మిమ్మల్ని కలిసినట్టు కూడా బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరండి. రైట్. సో ఫోన్ చేసినా, వచ్చి మిమ్మల్ని కలిసినా వాళ్ళ గోప్యతకు మీరు భంగం కలగకుండా చూసుకుంటారా? అంటే వాళ్ళ పేర్లు బయటికి రాకుండా అసలు మాకు ఎవరైతే క్లయింట్ వస్తారో ఆ క్లయింట్కి కూడా మేము తిరిగి ఫోన్ చేయమండి. ఇది మొట్టమొదటి నుంచి జరుగుతుంది. అచ్చా. ఎందుకంటే ఆ క్లయింట్కి మీరు ఫోన్ చేయకపోవడం ఏంటంటే, ఇప్పుడు ఆయన అంటే క్లయింట్ ఏదైనా కానీ ఆయన డౌట్ ఉండి ఏదైనా మాకు అప్రోచ్ అవ్వాలనుకుంటే మేము మిడ్నైట్ అయినా మేము లిఫ్ట్ చేసి మాట్లాడి దానికి సమాధానం చెప్పి ఆ పరిష్కారం అయితే ఏదైతే ఉందో చేస్తాం. క్లయింట్స్కి మేమైతే కాల్ చేయమండి.